శివుడిని మోహింపచేయటం అసాధ్యం అని పరాశక్తి కూడా చెప్పిందని మీకు తెలుసా? అయితే అదే పరాశక్తి తరువాత దక్షిణి కుమార్తెగా జన్మించి శివుడిని వివాహం చేసుకుంటానని ఎందుకు వాగ్దానం చేసింది? ఆ విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో, నారదా, విష్ణుమూర్తి అంతర్ధానమైన తరువాత నేను త్రికరణ శుద్ధిగా పరాశక్తిని ధ్యానించటం ప్రారంభించాను. అమ్మా, జగజ్జనని, సర్వలోకాలకు తల్లివైన నీవే నాకు దిక్కు. ఈ కార్యం నీ అనుగ్రహం లేక సిద్ధించదు. దయచేసి నా ప్రార్థన ఆలకించి నాకు ప్రత్యక్షమవ్వు. నా ప్రార్థనకు సంతోషించిన పరాశక్తి వెంటనే నా ముందు ప్రత్యక్షమైంది. ఆమె దివ్యరూపాన్ని చూసిన నాకు హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. వెంటనే ఆమె పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో మళ్ళీ స్తుతించటం ప్రారంభించాను. అమ్మా, ఈ సృష్టికి మూలం నీవే. చరాచర జగత్తుకు చైతన్య శక్తివి నీవే. అనేక రూపాలలో ఈ జగత్తును నడిపించే పరాశక్తివి నీవే. సకల దేవతలకు కూడా శక్తిని ప్రసాదించేది నువ్వే. నీకు నా శతకోటి నమస్కారాలు. నా స్తుతిని విన్న పరాశక్తి నాతో, ఓ బ్రహ్మ, నీ కోరిక ఏమిటో చెప్పు అని అంది. అప్పుడు నేను, ఓ జగదీశ్వరి, నా నుదిటి నుండి ఉద్భవించిన పరమేశ్వరుడు రుద్రుని పేరుతో ఉన్నాడు. అతడు మహాతపస్వి, యోగ మార్గంలో స్థిరంగా ఉన్నాడు. ఒక స్త్రీపై నాకు వ్యామోహం కలిగిన వెంటనే అతడు నన్ను గట్టిగా మందలించాడు. ఇంతటి కఠినమైన ఆ రుద్రుని మనస్సును మార్చి అతడిని వివాహం చేసుకోగలిగేది నువ్వొక్కతివే. కాబట్టే నువ్వు దక్షిణ కుమార్తెగా జన్మించి ఆ రుద్రుణ్ణి వివాహం చేసుకో. ఆయన బ్రహ్మచర్యాన్ని విడిచి గృహస్థుడిగా మారాలి. లోకాల హితం కోసం ఈ కార్యం జరగాలి అని అన్నాను. నా మాటలు విన్న పరాశక్తి నన్ను చూసి, ఓ బ్రహ్మ, నువ్వు విశ్వకర్తవు, వేదకర్తవు. ఇంతటి గొప్ప స్థానంలో ఉన్న నువ్వు రుద్రుని తపస్సును ఎందుకు భంగం చేయాలని కోరుతున్నావు? దానివల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? నిర్గుణుడు నిరాకారుడు అయిన ఆ హరుడిని నేను నిరంతరం అనుసరిస్తూ సేవకురాలినై అతని ఆజ్ఞను పాటిస్తాను. ఆ పరబ్రహ్మం యొక్క పరిపూర్ణ రూపమే రుద్రుడు. నిర్గుణుడైన ఆ పరమేశ్వరుడు భక్తులను ఉద్ధరించటానికై సగుణ రూపాన్ని పొంది రుద్రునిగా అవతరించాడు. అతడిని నువ్వు సామాన్యుడిగా భావించి మోహపెట్టాలని అనుకుంటున్నావు. నువ్వు జ్ఞానహీనుడివై వేదభ్రష్టుడివయ్యావు. నీకు వరం ఇస్తే నేను కూడా అతని కోపానికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నేను నీకు వరం ఇవ్వాలని భావించటం లేదు. ఇలా చెప్పిన పరాశక్తి కొద్దిసేపు మౌనంగా ఉండి పరమేశ్వరుణ్ణి ధ్యానించింది. శివుడి సంకల్పాన్ని గ్రహించి అతడి అనుజ్ఞతో మరలా నాతో, ఓ విధి, నువ్వు చెప్పింది నిజమే. అతడిని ఎవరూ మోహింపజేయలేరు. కాని హరుడు గృహస్థుడు కాకపోతే సనాతన సృష్టే ఉండదు. పరమేశ్వరుడు యోగ మార్గంలో నిరంతరం ఉంటాడు. యోగరూఢుడై ఉన్న రుద్రుడిని మోహింపచేయటం సాధారణమైన పని కాదు. అయినప్పటికీ నేను సహాయం చేస్తాను. నేను సతీధర్మాన్ని ధరిస్తాను. పరమేశ్వరుని అందే నా మనసుని నిలిపి ఆయన్ను సేవిస్తాను. భక్తితో ఆయన్ను ప్రసన్నం చేసుకుంటాను. లోకాల హితం కోసం ఈ కార్యాన్ని నేను స్వీకరిస్తున్నాను. అందుకుగాను దక్షుడికి కుమార్తెగా జన్మిస్తాను. ఆయన్ను బలవంతంగా కాదు, నా భక్తితో, నా సేవతో ప్రసన్నం చేసుకుంటాను అని చెప్పి పరాశక్తి అంతర్ధానమైంది. వెంటనే నేను దక్షుణ్ణి పిలిచి పరాశక్తి కోసం తపస్సు చేయమని చెప్పాను. పరాశక్తి తనకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్న దక్షుడు వెంటనే ఘోరమైన తపస్సుకు సిద్ధమయ్యాడు. పాలసముద్రానికి ఉత్తర దిక్కున ఉన్న ఒక మనోహరమైన ప్రదేశానికి వెళ్ళాడు. జితేంద్రియుడై దృఢ ప్రజ్ఞతో పరాశక్తిని ధ్యానిస్తూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ఒంటి కాలి మీద నిలబడి గాలిని, నీటిని, ఆకులను ఆహారంగా స్వీకరిస్తూ యమనియమాది అష్టాంగ యోగములతో 3000 దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అంత సుదీర్ఘకాలం తపస్సు చేసినా దక్షుడు వెనదిరగలేదు. ఒక్క క్షణం కూడా తన సంకల్పాన్ని విడువలేదు. దక్షుని తపస్సుకు సంతోషించిన మహాకాళి అతని ముందు ప్రత్యక్షమైంది. సింహాసనంపై ఆసీనురాలై 4 భుజాలతో వరదా అభయహస్తాలను ధరించి దివ్య ఆభరణాలతో ప్రకాశిస్తూ జగజ్జనని దక్షుని ముందు దర్శనమిచ్చింది.
ఆమెను చూసిన దక్షుడు ఆనందంతో నమస్కరించి స్తుతించటం ప్రారంభించాడు. ఓ జగదాంబ, మహామాయి, ఈ జగత్తుకు తల్లివి నీవే, నీకు నమస్కరిస్తున్నాను అంటూ పలు విధాలుగా ఆమెను స్తుతించాడు. దక్షుని భక్తిని చూసిన పరాశక్తి ప్రసన్నంగా, దక్ష, నీ తపస్సుకు సంతోషించాను. నీ భార్యకు కుమార్తెగా జన్మిస్తాను. రుద్రునికి భార్యగా మారి నీ కోరికను నెరవేరుస్తాను. నీ భక్తి అనన్యమైనది కనుక తప్పకుండా నీ ఇంట జన్మిస్తాను అని అంది. ఆ తరువాత పరాశక్తి దక్షునితో ఒక ముఖ్యమైన మాట చెప్పింది. దక్ష, నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. జాగ్రత్తగా విను. నువ్వు నన్ను నీ పుత్రికగా జన్మించాలని కోరుకున్నావు. అందుకే ఆ కోరిక తీరుస్తున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను అనాదరంగా చూస్తావో అప్పుడే నేను ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాను. నీవు కోరిన వరాన్ని నేను ఇచ్చాను. ఇప్పుడు నీ గృహానికి నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పి పరాశక్తి అదృశ్యమైంది. ఆ వరాన్ని పొందిన దక్షుడు ఎంతో సంతోషంతో తన గృహానికి వెళ్ళాడు. కానీ అతని కుటుంబంలో జరిగిన సంఘటన అతనికి తీవ్ర కోపాన్ని గురిచేసింది. ఆ సంఘటన ఏమిటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ.